అధికారి మాజీ అధ్యక్షులు వారు కూడా శ్రీ కుప్ప నాగేశ్వరరావు గారు పెద్దలు వారు కూడా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మాజీ అధ్యక్షులు చప్పట్లు చాలా సంతోషం. ఈరోజు 17వ వార్డుకు సంబంధించి ఈ వార్డులో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవటానికి అలాగే వార్డులో తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు పనిచేసి ఈరోజు రాబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ పార్టీ విజయం కోసం అలాగే నన్ను నమ్మి ఈరోజు పార్టీలో చేరిన సోదరులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలాగే ఈ వార్డులో మరి శ్రీనివాస్ గారి అలాగే చేరిన యేసుబాబు గారు అలాగే ఆనంద్ గారు వీళ్ళతో పాటు చేరిన మహిళా కార్యకర్తలకి అందరికీ వైఎస్ఆర్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. రండి ప్రభాకర్ రావు గారు అక్క జిల్లాల దగ్గరికి వెళ్ళి అమ్మా మేము ఆ పార్టీ అన్నారే తప్ప సోదరులు కానీ అక్క జిల్లాలు కానీ ఈ ప్రధాన అలాగే చేరిన యేసుబాబు గారు కానీ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని మనం ఒకసారి చూస్తే ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా కేవలం శాసనసభ్యుల దగ్గర నుంచి వార్డు కౌన్సిలర్ల దగ్గర నుంచి జన్మభూమి కమిటీల దాకా వాటాలు వేసుకొని పంచుకోవటం తప్పక పేద ప్రజానీకానికి ఎక్కడా కూడా మంచి చేసే సందర్భం లేదు. ఎందుకంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో తెనాలి నియోజకవర్గానికి సంబంధించుకోండి సంక్షేమ కార్యక్రమాలని పేద ప్రజల్ని ఒక మంచి స్థానంలో తీసుకెళ్లాలని ఆ రోజు ఆయన ఎన్నో కార్యక్రమాల ద్వారా పేద ప్రజానీకానికి చేదోడు వాదోడుకున్న సందర్భాన్ని మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇంతాక సోదరుడి చోత మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా కృష్ణ పంచ సంఘంలో పెద్దలుగా ఉన్నాళ్ళు అలాగే నాకు కూడా మరి యలమందరావు ఎంతో పెద్ద మనిషికి మా నాన్నతో అలాగే నాతో కూడా మంచి సంబంధం ఉన్న వ్యక్తి. యలమందరావు వీళ్ళు అందరూ వెళ్ళి కలిసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు స్పందించిన తీరుని మరి ఈరోజు ఈ వార్డులో నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ వార్డులో ముఖ్యంగా వెనకబడిన కులాలు ఎక్కువగా ఉన్న వార్డులు ఈ 17, 18 వార్డులు. ఇలాంటి వార్డులో స్పష్టంగా అడుగుతున్నా, నేనే ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నా,
లేకపోతే ఇంకోటి మాట్లాడతలేదు. ఈ వార్డులో సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ లో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిందా చెప్పలేదా? అలాగే అర్హులు ఉన్న వాళ్ళందరికీ ఇల్లు కట్టించేస్తామని చెప్పారు. డ్వాక్రా రుణాల్ని సంపూర్ణ మాఫీ చేస్తామని చెప్పారు. నేను అడుగుతున్నా, ఈ 17వ వార్డు సంబంధించి ఈ వార్డులో ఈ 3 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలనలో ఎన్ని ఇల్లు కట్టించారు? ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు అయితే దాని కాలం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల పరిపాలన అయిపోతే ఇచ్చిన హామీల్ని ఇంతవరకు ఎక్కడా నిలబెట్టుకునే సందర్భం లేదు. ఈరోజు చూస్తా ఉన్నారు, నేను మొన్నే చూసా, తెనాలి సంబంధించి ఒక మున్సిపల్ ఆడిటోరియం అని మన డబ్బులతో, మనం కట్టిన పన్నుల డబ్బులతో, మనం ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి కడుతున్న డబ్బులతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని ఇనాగరేషన్ చేశారు. ఇనాగరేషన్ చేసుకుంటే తప్పేం లేదు. దీనికి ప్రభుత్వం డబ్బు ఎక్కడ ఇవ్వాలా, కేవలం మున్సిపాలిటీ డబ్బుతోనే అది కట్టారు. ఇనాగరేషన్ చేసిన రోజు మీ అందరూ గమనించండి, ఈ ప్రాంతంలో ఉన్న కవులను గాని, కళాకారులను గాని, లేదు ఆర్టిస్టులను గాని ఒక్కళ్ళని కూడా గౌరవించిన పాపాన బర్ల. దాన్ని ఒక రాజకీయ వేదిక చేశారు. ఓపెన్ చేసినాక ఈ వార్డుకు సంబంధించిన మాజీ కౌన్సిలర్ చేర్చే కార్యక్రమం కూడా దాంట్లోనే చేసుకున్నాడు ఎమ్మెల్యే. ఇది నేను ఎందుకు ఇది చెబుతానంటే, ఇక్కడ ఉన్న మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసుకుంటా ఉంటాయి, రాజకీయ పార్టీలు మీటింగ్ పెట్టుకుంటా ఉంటాయి, రాజకీయ పార్టీలు మీటింగ్ పెట్టుకునే దానికి వేదికలు ఉన్నాయి. అలాగే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ వాటి గురించి ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటాయి. ఒక పక్క అధికార పక్షం ఇదిగో దీనికి సంబంధించి మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసామంటే దాంట్లో అవాస్తవాల్ని ప్రతిపక్ష పార్టీలు ఎత్తి చూపుతా ఉంటాయి. ఈరోజు తెనాలి మున్సిపాలిటీ డబ్బుతో సుమారు 6.5 కోట్లతో ఒక ఆడిటోరియాన్ని కడితే తెనాలి ప్రాంత ప్రజలు గాని, నాయకులను గాని ఎవరిని ఆహ్వానించకుండా ఇదేదో వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ జాగీర్లాగా ఆడిటోరియాన్ని ఇనాగరేట్ చేసుకొని దాన్ని రాజకీయ వేదికగా మలుస్తూ ఉంటారు. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే, జన్మభూమి కమిటీలోని చెప్పి వార్డులో అభివృద్ధి జరగకుండా ఆ జన్మభూమి కమిటీల ద్వారానే ఏదైనా కానీ పెన్షన్ కానీ, లేదంటే ఇల్లు కానీ, లేదు కొత్త రేషన్ కార్డు కానీ ఏదైనా జన్మభూమి కమిటీ ద్వారా చెబుతా ఉంటారు. ఏం చేస్తున్నారండి జన్మభూమి కమిటీలు? అవినీతి మయం అయిపోయింది, అవినీతి మయం. ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, స్వచ్ఛ తెనాలి అని. ఎక్కడా స్వచ్ఛ తెనాలి? తెనాల్లో చిన్న వర్షం పడితే మురుగు మోకాళ్ళ లేతలో ఉంటుంది. బోసు రోడ్డు దగ్గర నుంచి సత్యనారాయణ స్వరాజ్ స్టేషన్ దాకా నుంచోటానికి ఇబ్బందిగా ఉంది. ఈ రోజు నీళ్లు పారక కొట్ల మంది వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు అల్లాడిపోతా ఉన్నారు. వీళ్ళకి స్వచ్ఛ భారత్ అవార్డులు మాత్రం వస్తా ఉన్నాయి. ఒక పక్క మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీ నిధులతో అభివృద్ధి పేరుతో కాలువలు కడతా ఉన్నారు. కాలువ మీద కాలువ కట్టారు. ఆ కాలువలో నీళ్లు వాటంగ బాటలా ఎదురు బారుతా ఉన్నాయి. వాటంగ బారితే రోడ్డు మీద నీళ్లు నిలబడే కాదు, ఎదురు బారటం వల్లే నీళ్లు పోక స్ట్రక్ అయ్యి రోడ్డు మీదకి నీళ్లు వస్తా ఉంటాయి. ఇక్కడ మీ అందరినీ ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, ఒక మున్సిపల్ కాంట్రాక్టర్ ఉన్న వ్యక్తి మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా కానీ కాంట్రాక్టర్ వర్క్ చేసే వాళ్ళని మన వార్డులో కూడా చూస్తూ ఉంటాం. మనం ఈయన కాంట్రాక్టర్ అంటూ ఉంటాం.
ఇల్లు ఎవరున్నారు అంటే పలానా ఇల్లు కాంట్రాక్టర్ ఉన్నాడా అని చూస్తూ ఉంటాం. అంటే కాంట్రాక్టర్ యొక్క డ్యూటీ ఏంటంటే గవర్నమెంట్ మున్సిపల్ వర్క్ కానీ తీసుకున్నప్పుడు ఆ వర్క్ ని బాధ్యతగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. బాధ్యతగా కనుక ఆ వర్క్ పూర్తి చేయకపోతే గవర్నమెంట్ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ డబ్బులు రావన్న భయం కాంట్రాక్టర్కి ఉంటది. కానీ ఈ రోజు అది కాదు. కాంట్రాక్టర్లు ఎవరు లేరు. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులే కాంట్రాక్టర్లు అవతారం ఎత్తారు. మున్సిపాలిటీ డబ్బుల్ని కైంకర్యం చేయటమే ఎజెండాగా పెట్టుకొని ఈ రోజు అస్తవ్యస్తంగా వాటా లేకుండా, మానిటరింగ్ లేకుండా, సూపర్వైజర్స్ లేకుండా ఈ రకమైన నాసి కట్టడాల కడతం వల్లే తెనాలి మున్సిపాలిటీ గబ్బు పడతా ఉంది. మీరు ఎక్కడైనా చూడండి, ఈ వార్డులో చూడండి, కాలువలు కట్టారు, వాటర్ పోతున్నాయా? ఈ రోజు గడప గడపగా వైఎస్ఆర్ కార్యక్రమం ద్వారా మేము ప్రతి వార్డులో తిరిగినప్పుడు ఎంతో మంది చెబుతా ఉన్నారు, అయ్యా మురుగు పోవటం లేదు. మరి ముఖ్యంగా ఈ వార్డుకు సంబంధించి కూడా మురుగు పోవటం లేదు, మురుగు ఆగిపోయి ఉంటుంది. మురుగు ఆగిపోవటం వల్ల దోమలు చేరి ఇళ్లలో పడుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఎంతో మంది మహిళలు చెప్పా ఉన్నారు. అలాగే ఈ వార్డులో తిరిగినప్పుడు ఎంతో మంది అరువులు వాళ్ళు ఉండి కూడా మాకు పెన్షన్ ఎక్కలేదయ్యా అని చెప్పారు. అందుకే తప్పకుండా ఈరోజు తెనాలి కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా అభివృద్ధి కాకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు, ఇది వరకు చంద్రబాబు నాయుడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి తేడా ఉంది అని. నిజమే, ఎలక్షన్స్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను ఇది వరకు ఇట్లా కాదు ఈసారి మారతాను అని చెప్పాడు. నేను మారతాను అంటే జనం ఏందో అనుకున్నారు, ఒకసారి మారతాడు కావాలా అని. మారాడు. ఏం మారాడంటే ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మాత్రం ఈరోజు ఒక పప్పు శుద్ధం తీసుకొచ్చి పార్టీని పెట్టి ఆ పార్టీ ద్వారా ఈ రోజు తెనాలి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ప్రతి నియోజకవర్గం తిరిగి ప్రజల కోసం ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అబద్ధాలు చెప్పి నేను గనక ముఖ్యమంత్రి అయితే అని చెప్పి దగ్గర 600 వాగ్దానాల్ని ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పి ముఖ్యమంత్రి అయినాక ఎక్కడా కూడా పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని మర్చిపోయి కేవలం తన కొడుకుని తనకి ఎలక్షన్స్ లో సహాయం చేసిన వ్యక్తులకి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నది తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రజలందరూ గమనించండి, వాస్తవాలను గమనించండి. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ వార్డుకు సంబంధించి మనం ఈ వార్డు ఇష్యూస్ నే మాట్లాడుకుందాం. ఈ వార్డులో ఈ 3 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేశారు తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏ అభివృద్ధి జరిగింది, ఎన్ని కుటుంబాలకి ఈ వార్డు ద్వారా ఈ వార్డులో ప్రజలకి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిందో చెప్పమని చెబుతా ఉన్నాం. అదేమంటే వైఎస్ఆర్ పార్టీ మాట్లాడితే చెబుతా ఉంటారు, లేకపోతే ఒకళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెడతారు, తెనాల్లో 100 కోట్ల అభివృద్ధి జరిగింది అంటాడు. ఎక్కడ జరిగిందా 100 కోట్లు? చర్చకి రమ్మంటే రారు. లేదు, ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి, ప్రతి వార్డుకి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. ఇదిగో ఈ వార్డులో మున్సిపాలిటీ డబ్బులతో ఇంత అభివృద్ధి చేశాం, ఎమ్మెల్యే గ్రాంట్తో ఇంత అభివృద్ధి చేశాం, ఎంపీ గ్రాంట్తో ఇంత అభివృద్ధి చేశాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన నిధులతో ఈ వార్డులో ఇంత అభివృద్ధి జరిగింది అని వార్డు మొదట్లో ఒక బోర్డు పెట్టండి. మేము మీరు మాట్లాడుకోవాల్సిన సంబంధం లేదు. వార్డు ప్రజలు ఆ బోర్డును చూశారు. ఈ నిజమే కాదా, ఈ వాస్తవాలా కాదా, ఒకవేళ వైఎస్ఆర్ పార్టీగా మేము ఆరోపిస్తే మాది తప్పని చెప్పి ప్రజలే తెలుసుకుంటారు. అది చేయండి. ప్రతి వార్డులో ఒక బోర్డు పెట్టండి. ఇలా ఈ వార్డులో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఇంతమంది ప్రజలకు మేము మేలు చేశాం అని
చెప్పండి, చెప్పరు. కేవలం మురికాలంలో కట్టామంటాడు. మరి మురికాలంలో కడితే రోడ్డు మీద నీళ్ళెందుకు నిలుస్తున్నాయండి? మరి స్వచ్ఛ భారత్ లో తెనాలకు అవార్డు వచ్చింది అంటాడు. ఈ రోజు నేను ఒక్కటే అడుగుతున్నా, తెనాలి మున్సిపాలిటీ సిఆర్టీ పరిధిలో అంటే రాజధాని ప్రాంతంలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ, కనీసం పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా దోమల నివారణకి ఫ్లాగింగ్ కూడా చేయలేని దుర్మార్గపు ప్రభుత్వం ఈరోజు పనిచేస్తా ఉంది. అందుకే వైఎస్ఆర్ పార్టీ గడప గడపకి వైఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తిని, ప్రతి మహిళని, ప్రతి వ్యక్తిని కలిసి అడుగుతా ఉండాం. ఎందుకు అడుగుతా ఉండాం? చాలా మంది అడుగుతా ఉన్నారు, ఎందుకు తిరుగుతున్నారా మీరు అని. ఎందుకు తిరుగుతున్నాం అంటే తెలుగుదేశం ఇచ్చిన హామీల్ని, తెలుగుదేశం పార్టీ ఈ హామీల్ని ఎక్కడ నెరవేర్చలేదో చేసేదాని కోసం, వాళ్ళ వాగ్దానాలను గుర్తు చేసేదాని కోసం, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు చేసింది చేయలేదు అనేది ప్రజలకు తెలియజేయడం కోసమే, దానికోసమే వైఎస్ఆర్ పార్టీ గడప గడప చేస్తుంది తప్పగా ఇంకో దానికోసం కాదు. అందుకనే ఆ ప్రోగ్రామ్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. మేము ఓన్లీ ఆషామాషి తీసుకోవాలా. ఏదో గడప గడపకు వైఎస్ఆర్ ప్రోగ్రాం పార్టీ పెట్టిందని చెప్పి బజార్లో దండం పెట్టుకుంటూ వెళ్తామా? ప్రతి ఇంటిలో ప్రతి అక్కని చెల్లిని కలిసే ప్రోగ్రాం చేస్తా ఉన్నా, ప్రతి అన్నని కలిసే ప్రోగ్రాం చేస్తా ఉన్నా. సమస్య ఏంటన్నా ఈరోజు చెబుతా ఉంది తెలుగుదేశం పార్టీ, భయం పుట్టి మేము కూడా ఇంటింటికి తిరుగుతామని చెబుతా ఉంటారు. స్వాగతిస్తున్నాం మేము, స్వాగతిస్తున్నాం మేము. రండి, ఈ రోజు వార్డుల్లో ప్రతి ఇంట్లో తిరగండి, ఇంట్లో సమస్యను తెలుసుకోండి. ఆ సమస్యను మేము చెప్పిన నిజమో కాదు మీకు ప్రజలు అయ్యే సమస్యను చూస్తారు. ఎక్కడైతే అర్హత ఉంది కదా మీ జన్మభూమి కమిటీ వాళ్ళు ఆపేసి పెన్షన్ ఇవ్వలేదో రేపు పొద్దున మీకు చెబుతారు. ఎక్కడైతే నిరుపేద ఉండదో 10-15 సంవత్సరాల నుంచి పెద్దలో ఉండి కనీసం ఒక ఇంటిని కూడా నేర్చుకోవాలి అర్హులు ఈ రోజు మా వార్డు కౌన్సిల్ కనీసం 5,000 నుంచి 20,000 అప్లికేషన్లకు దోచుకున్నారు అని చెప్పి మీ వార్డు కౌన్సిల్ నేర్చుకోవడానికి జనం రెడీగా ఉన్నారు. వార్డుల్లో ఎక్కడెక్కడ వైఎస్ఆర్ పార్టీ బలం ఉంది, ఎక్కడెక్కడ వైఎస్ఆర్ పార్టీకి బలం పెంచుకోవాలని ఆలోచించినప్పుడు ఈ వార్డులో నుంచి జరిగిన ఈ రోజు తప్పకుండా మీ రాక ద్వారా, మీ జాయినింగ్ ద్వారా 50 రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తెనాలి పట్టణంలో కృష్ణ బలిన సంఘం పెద్దలు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో చేరితే శుభసూచక. తప్పకుండా మీ అందరికీ అన్నాబ శివకుమార్ అనే వాళ్ళు అండగుంటాడు. నేను ఎక్కడ ఉండేవాడిని, ఇక్కడే ఉండేవాడిని. ఇక్కడే మా నాన్న దగ్గర నుంచి మేము, మా తాతల దగ్గర నుంచి రేపు మా పిల్లలు కూడా ఇక్కడ ఉండాల్సిన కాదు. ఏదో ఎలక్షన్ కోసం ఇంకో కోసం కాదు. అందుకే మీకు నేను, నాకు మీరు, మనందరం జగన్ అన్న కండ. రాబోయే రోజుల్లో మనందరం సమైక్యంగా, మనందరం కష్టపడి రాబోయే 2 సంవత్సరాల్లో పార్టీని బలోపేతం చేసుకొని వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత